ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఈ సమయంలో దేవుడు చేసిన భూమి మీద మనము నివసిస్తూ ఉన్నాము. ఈ సృష్టిలో ఈ సృష్టి అంతా కూడా, ఈ భూమి ఆకాశములంతా కూడా ఆయన మాట చేత కలిగి ఉన్నాయి కనుక ఒక చరణము పల్లవి కొంత వాక్యం మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. సంతోషముగా సమాధానంగా వినాలని కోరుతూ ఉంటున్నాను. విజయశీలుడా సర్వాధికారి, విజయశీలుడా సర్వాధికారి, ఆది సంభూతుడా అనంత జ్ఞాని, ఆది సంభూతుడా అనంత జ్ఞాని, సృష్టికర్తవు నీవు నా యేసయ్యా, సృష్టికర్తవు నీవు. విజయశీలుడా సర్వాధికారి, భూమి లేనప్పుడు ఆకాశము లేనప్పుడు, భూమి లేనప్పుడు ఆకాశము లేనప్పుడు, నీ మాట చేత కలిగి ఉన్నవి, నీ మాట చేత కలిగి ఉన్నవి, సృష్టికర్తవు నీవు నా యేసయ్యా, సృష్టికర్తవు నీవు. గనుక సహోదరులారా, ఇదంతా కూడా ఆయన మాట చేత కలిగి ఉన్నది అని ఈ పాట పాడుతూ దైవ గ్రంథములో ఒక మాట చదివి వినిపిస్తాను. 102వ కీర్తన 25వ వచనము. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. దయచేసి ఈ 102వ కీర్తనలో ఆది యందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నట్టుగా భూమి ఆకాశములు మానవులు సృష్టించినటివి కావు. ఏ శాస్త్రవేత్తలు కూడా సృష్టించినటివి కాదు. ఎటువంటి జ్ఞానవంతులు కూడా భూమి ఆకాశములను సృష్టించలేరు. మానవునికి ఇది అసాధ్యమైన పని. దేవునికైతే సాధ్యమైన పని గనక భూమి ఆకాశములకు పునాదులు వేసిన పునాదికర్త ఆయన, పునాదికి కర్త, ఆలోచనకర్త, సృష్టికర్త, ధర్మకర్త కూడా. ఈ 4 విషయాలను బట్టి మాట్లాడుతున్నాను. ఆది కాండములో 1వ అధ్యాయము 1వ వచనము నుండి ఏమని రాయబడి ఉన్నది? ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో దేవుడు చేసిన భూమి మీద పలు రాష్ట్రాలు ఉన్నవి, పలు దేశాలు ఉన్నవి, పల్లెటూర్లు ఉన్నవి, పట్టణవాసాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద పట్టణవాసాలు కూడా ఉన్నాయి. భూమి మీద రకరకాల మానవులు జీవిస్తూ ఉన్నారు. కానీ
ఈ సృష్టిలో ఈ సమస్త వృక్షములు, గడ్డి మొక్కలు ఇవన్నీ కూడా ఎలా వచ్చావి అని అంటే భూమి మీద ఈ యొక్క విచిత్రమైనదిగా దేవుడు మొలిపించాడు. మనము ఒక అంగి ఏ విధంగా ధరించుకున్నామో భూమికి అలంకారం తీసుకొచ్చాడు. ఒకప్పుడు నిరాకారముగా ఉన్న ఈ భూమికి అలంకారం తీసుకొచ్చాడు. చెట్లు లేని భూమికి, గడ్డి లేని భూమికి, మనుషులు లేని భూమికి, రాజ్యములు లేని భూమికి, దేశాలు లేని భూమికి ఆదాము అవ్వల ద్వారా మనుషులను తీసుకొచ్చి మనుషుల కోసం సృష్టిని అలంకరింపచేసి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఏలటానికి మానవునికి అధికారము అనుగ్రహించాడు. గనుక దయచేసి భూమి మీద ఎన్ని దినములు బ్రతుకుతున్నాము, ఎన్ని సంవత్సరములు బ్రతుకుతున్నాము అనేది ముఖ్యం కాదు. దేవుడు చేసిన భూమి మీద ఉన్నాము, దేవుడు చేసిన ఆకాశం క్రింద ఉన్నాము, దేవుడు చేసిన సృష్టిలో ఉన్నాము, దేవుడిచ్చిన సర్వ సమృద్ధిని తింటున్నాం. వర్షము కావచ్చు, సముద్రాల నుండి నీరు కావచ్చు, భూమిలో నుండి నీరు కావచ్చు, రకరకాల పంటలు పండుతున్నవి. ఈనాడు భూమి మనుషులకు ఎంత ఆధారంగా ఉండదో చూడండి. ఈ సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు ఈ మానవులకు, సకల మానవులకు నమ్మినా నమ్మకపోయినా ఎంత ఆధారం ఉన్నాడు. ఆయన ఎవరి మీద అసహించుకొనటం లేదు. ఆయనకున్న కోరిక, ఆలోచన ఏమిటిది అంటే మీరు నశించవద్దు, రక్షణ పొందాలి, కృప పొందాలి, నా రాజ్యమునకు వారసులు కావాలి, ఎటు వచ్చితురో అట్టే నా దగ్గరికి రావాలి అని మానవునికి ఆజ్ఞాపిస్తున్నాడు. దైవ సేవకుల ద్వారా స్వార్థ కార్యక్రమాలు ఎన్నో ఈ లోకానికి వినిపిస్తున్నాడు. కానీ కొందరు వింటున్నారు, కొందరు నమ్ముతున్నారు, కొందరు ఆయననే సమస్తమునకు ఆది సంభూతుడు, ఆది మధ్యంతరహితుడు, అనంత జ్ఞాని, ఆధారభూతుడని నమ్ముతున్నారు. నమ్మిన వాళ్ళు ధన్యులు, కానీ నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడ ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నప్పటికైనా ఒకసారి గమనించి సృష్టికర్త వైపు చూడాలి, ఆ దేవుని వైపు చూడాలి. ఆయన తండ్రి కంటను, తల్లి కంటను చాలా ప్రేమ గల దేవుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు అని రాయబడి ఉన్నది. గనుక దేవుడు మనల్ని ప్రేమించినాడు. ప్రేమించినందుకు ప్రాణం పెట్టినాడు, శిలువ మోసినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున సజీవుడుగా లేచినాడు. అటువంటి దేవుని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే ఈ భూమి మీద ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం మనం. దినములు మనకే ఇచ్చినాడు, వారములు మనకే ఇచ్చినాడు, నెలలు, సంవత్సరములు తన దయాకిరీటముగా ఇచ్చినాడు. ఇంత దయతో మనలను బ్రతికిస్తున్న దేవుని సహోదరుడా కనుగొన్నావా? ఆయన నజరేయుడైన యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి సకల మానవులకు మార్గము, సత్యము, జీవము చూపుతున్నాడు. ఆయన ఉచితంగా తన రాజ్యమునకు, తన ప్రజలను చేర్చుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆయనను తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు సహోదరుడా. ఆయనలో ఉన్న గొప్పతనము ఏ మనుషుల్లో లేదు. ఆయన విడవను లేదు, ఎడబాయను లేదు. గనుక దయచేసి ఈ సాయంకాల సమయంలో ఈ సృష్టిలో నిలిచి సృష్టిని అలంకరించిన దేవాది దేవునికి స్తోత్రం చెప్తూ నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దయచేసి సేవకులు కావచ్చు, స్వార్థికులు కావచ్చు, సంఘ కాపరులు కావచ్చు, దైవజనులు కావచ్చు, నమ్మిన వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు, సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టికి ఆది సంభూతుడు అని గుర్తెరుగు. ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వండి. భూమి మీద మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే తన శరీరమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాడు. శరీరమునకు ఏం అడుగుతున్నప్పటికైనా కొన్ని దేశాలు చూపగలుగుతున్నాడు,
కొన్ని యాత్రలు చూపించగలుగుతున్నాడు, కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా చూపించగలుగుతున్నాడు. దైవ శక్తి కలిగిన పుణ్యక్షేత్రాన్ని చూపించుకుంటున్నాడు. ఎన్నో నిధులు చూస్తున్నారు, ఎన్నో టూర్లకు వెళుతున్నారు. అన్ని విధములుగా దేవుడు మానవునికి ఒక టూర్ చూపిస్తున్నాడు. అది పరలోక రాజ్యము. అది కనుగొన్న వారు ధన్యులు, దాన్ని నమ్మిన వారు ధన్యులు అనే ప్రభునామమున నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గమనించాలి. దేవుని వాక్యంలో మరొక మాట కూడా నేను మీకు చదివి వినిపించాలని నేను కోరుతున్నాను. చూడండి, దేవుని వాక్యంలో ఏమైతే వ్రాయబడి ఉన్నదో ఒక్కసారి గమనించాలని మరి నేను కోరుతూ ఉంటున్నాను. దేవుని వాక్యంలో చూడండి, 104వ కీర్తన 24వ వచనము. యెహోవా, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది. సహోదరుడా, సహోదరి, చెట్లు కావచ్చు, మృగములు కావచ్చు, జంతువులు కావచ్చు, గడ్డి కావచ్చు, మొక్కలు కావచ్చు, ఫలవృక్షములు కావచ్చు, ఇవన్నిటిని కూడా అలంకరించింది ఎవరు? దేవుడు. ఇవి మొలిపించింది ఎవరు? దేవుడు. మానవుని కూడా భూమి మీద నేల మట్టితో చేసింది దేవుడు. ఆదాము అవ్వ నుండి తీసుకొచ్చింది ఈ ప్రజలను. ఈ సర్వ ప్రజలు ఈనాడు ఎన్నెన్నో విధాలుగా మారి ఇక సృష్టికర్తను మరిచిపోయి సృష్టమును పూజిస్తూ ఉన్నారు అని అంటే అది అంత విలువైనది కాదు. కానీ నీకు సృష్టికర్త ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యమునకు వారసులనుగా చేస్తాడు. సమస్తమును సృష్టించిన దేవుడు తల్లి గర్భములో నిన్ను కూడా సృష్టించినాడు. 9 మాసాలు నిన్ను సృష్టించి జన్మనిచ్చి నేను నీ కొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించి నీకు రక్షణ ఇస్తున్నానని చెప్పిన దేవుని నమ్ము, ఆయనను తెలుసుకో. ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా మీ కుటుంబాలను, మీ జీవితాలను చక్కగా సమకూర్చుకోవాలని కూడా నేను ప్రభువు నామమున తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునాలి. ఎందుకు అనగా దేవుడు నిన్ను సత్యముతోనూ జీవముతోనూ నిన్ను అలంకరించాలని ఆయనకు చాలా విధమైన కోరిక. అందుకే ఎవరు నశించటం నాకు ఇష్టం లేదని ఒక దేవాది దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే చెప్తున్నాడే తప్ప ఇంకా మరొకరు ఎవరు చెప్పలేదు. అమ్మ నాన్న చెప్పరు, అన్నదమ్ములు చెప్పరు, అక్క చెల్లెలు చెప్పరు, బంధువులు చెప్పరు, రక్త సంబంధులు కూడా చెప్పరు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసునా? ప్రేమమూర్తి, మీరు నశించడం నాకు ఇష్టం లేదు. భూమిని చేసింది మీ కొరకే, ఆకాశమును చేసింది మీ కొరకే, సృష్టిని అలంకరించింది మీ కొరకే, చెట్లను, గడ్డి మొక్కలను, నీళ్లను, సముద్రములను అలంకరించింది మీ కొరకే. కానీ ఇవన్నీ కూడా నా చేతి పనులు, జ్ఞానము చేత నేను ఇవన్నీ కూడా నిర్మించినాను. మీరు నన్ను కనుగొనండి. భూమికిని, ఆకాశమునకును, సమస్త మానవులకును, సృష్టికిని దేవుడనై ఉన్నాను అని మీరు తెలుసుకొనుట మీ జీవితము ధన్యంగా భావిస్తూ ఉంటున్నాను. ఎందుకు అంటే భూమి మీద అన్నీ తెలుసుకుంటున్నారు, ఎక్కడ ఏముందో తెలుసుకుంటున్నారు, ఎక్కడ ఏముందో చూస్తున్నారు. మంచిది, అవన్నీ చూడాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కానీ దేవుడు సృష్టిని ఇంత అలంకరించినాడా? సముద్రాలకెళ్ళి వెళితే సముద్రాలు చూడటి ఆ కన్నులు చాడవు మనకు. సముద్రాలకు వెళితే, పెద్ద పెద్ద దేశాలకు వెళితే, విదేశాలకు వెళితే చూడటానికి మన కన్నులకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ లోకమే ఇంత ఆశ్చర్యంగా ఉన్నప్పుడు దైవరాజ్యం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ దేవుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటాడు. ఒక్కసారి మీరు ఇది తెలుసుకొని, దేవుడు మాకు దేవుడై ఉంటున్నాడు, ఆయన భూమి మీదకి వచ్చి జన్మనిచ్చి జన్మలో మమ్మల్ని తన యొక్క రక్షణ స్థితికి నడిపించినాడు అని
ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాలని ప్రభునామమున తెలియజేస్తూ, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు, నీకు దేవుడు, తండ్రి, తల్లి, అన్నదాత, పుణ్యదాత, రక్షణదాత, పరమదాత అయి ఉంటున్నాడని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాను. చిన్నగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, యెహోవానికి స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున నేను స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు నీ బిడ్డలు అనేకులు విని రక్షణ పొందటానికి కృప దయచేసినావని యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.